హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దీంట్లో 50 సబ్స్క్రైబర్స్ ఉంటే లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు అని చెప్పి అడుగుతుండ్రు. 50 సబ్స్క్రైబర్స్ ఉంటేనే లైవ్ స్ట్రీమ్ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో యూట్యూబ్ వాడు ఇచ్చిన పాలసీ అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. చూసింది కదా నిన్న మొన్న ఎట్లా రిలీజ్ అయిన వీడియోస్ అని, ఎట్లా మొత్తం క్రియేటర్లు ఎట్లా రిలీజ్ చేసిండ్రు, కొత్త కొత్త పాలసీ గురించి. ఎందుకంటే వేరే యాప్స్తోని లైవ్ స్ట్రీమ్ చేస్తుంటారు. ఆ చేయనికే పెద్ద ఇంపార్టెంట్ కాదు, చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మీ ఛానల్ రివ్యూకి వెళ్ళినప్పుడు డిడక్ట్ చేస్తుంది. అంటే మేము పెట్టిన రూల్ అనేది అధిగమించి వేరే యాప్స్తో లైవ్ స్ట్రీమ్ చేసిందని చెప్పి మీ ఛానల్కి ఏదన్నా ఇష్యూ అనేది కావచ్చు. ఎందుకంటే మీరు ఇంత మంచి ప్లాట్ఫామ్ని వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ మంచిగా పాటిస్తే మీకు ఎందుకు మంచి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అయిపోతుంది. వాళ్ళు ఎందుకు పెడతారంటే 50 సబ్స్క్రైబర్స్ ఎందుకు అనే ఆప్షన్ ఎందుకు పెడతారంటే దానికి రీజన్ ఏంటంటారంటే మీ ఛానల్ అనేది మంచి గ్రోత్ కావాలి. 50 సబ్స్క్రైబర్స్ వచ్చిందంటారంటే ఈ ఛానల్కి మంచి గ్రోత్ వచ్చిందని చెప్పి ఆ ఛానల్ ఉద్దేశం. ఏ దానికైనా కొత్త వాళ్ళు ఎవరికైనా ఉండని ఈ రూల్ వర్తిస్తుంది. 50 సబ్స్క్రైబర్స్ పెట్టిన రూల్ కాకుండా వేరే యాప్స్ ఉన్నాయి, వేరే యాప్స్తో లైవ్ స్ట్రీమ్ అని చెప్పి వేరే దాంతో స్ట్రీమ్ చేస్తుండ్రు. చేస్తే ఏమవుతుందంటే నిన్న మొన్న ఎట్లయితే రూల్స్ వచ్చినాయో అట్లనే నెక్స్ట్ కూడా రూల్స్ వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే స్టార్ట్ చేసుకున్న వాళ్ళు అది ఎట్లన్నా లైవ్ స్ట్రీమ్ అని చెప్పి కొత్తగా వస్తుంది. మళ్ళీ ఏంటంటారంటే మీరు ఏదైతే మీరు ఆ దాంట్లో ఉన్నట్లుగా మీరు ఇస్తే ఎగ్జాక్ట్గా మీకు పొజిషన్ అన్నది ఇది అయిపోతుంది. మీరు అది కాకుండా మనం ఈ థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసింది అనుకో. థర్డ్ పార్టీ అంటే ఏంది, ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన రూల్స్కు అధిగమించి వేరే యాప్స్తో మనం లైవ్ స్ట్రీమ్ చేసినాం అనుకో, అవి థర్డ్ పార్టీ కిందకి వస్తాయి. థర్డ్ పార్టీ యాప్స్ అనేది యూజ్ చేయకూడదు. మన దాంట్లో ఒరిజినల్ కంటెంట్, అథెంటిక్ ఒరిజినల్ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తేనే దానికి. ఇప్పుడు ఏదైనా సరే ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ కంటెంట్ అవతల వేరే వాళ్ళు ఎవరన్నా జనాలు చూడాలంటే, ఇన్ఫర్మేషన్తో చూడాలంటే ఆ కంపెనీ వాడు ఎట్లా ఆలోచిస్తాడు. ఇప్పుడు యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేయగలిగితేనే కదా ఏదైనా సరే ప్లాట్ఫామ్కి మీరు ఉన్నది మీ దగ్గర కంటెంట్ మీకు పాసిబుల్ అవుతుంది, మా తరపు నుంచి అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు అని చెప్పి ఒప్పందాలు చేస్తుంది. మనం చెత్త కంటెంట్ తీసుకొచ్చి మొత్తం ఇది కాకుండా మొత్తం యూట్యూబ్లో దొబ్బినాం అనుకో, అట్లా కంపెనీకి అనేది యూట్యూబ్కి అనేది టైప్ కాకుంటే జనరేట్ అనేది మనకు మనీ అనేది ఉండదు. ప్రతి క్రియేటర్ ఎందుకు మంచి కంటెంట్ రెడీ చేయాలని చెప్పి యూట్యూబ్ చెప్తుంటుంది అంటే దీనికోసమే. మంచి కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ చేస్తాయి జనాల పీపుల్స్. చెప్పినా కదా నేను ఇదివరకు వీడియోలు కూడా చెప్పిన, మీకు ఒక 10 రూపీస్ ఒకటి మీకు పార్లేజీ కానీ బిస్కెట్ ప్యాకెట్ ఏదైనా ఉంటే దాని ఓనర్ ₹1 ఖర్చు పెడతారు. ₹1 ఖర్చు పెడితే అట్లా ఒక బిస్కెట్ ప్యాకెట్ మాత్రమే మన భారతదేశంలో, మన ఇండియాలో, మన అవతల సైడ్లో ఎన్ని బిస్కెట్ ప్యాకెట్లు సేల్ అవుతాయి, దాని మీద ₹1 ఎన్ని కోట్ల రూపాయలు ఇదైతాయి. ఆ పైసలన్నీ ఏం చేస్తారంటే యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్కు పంచి పెడతారు. దీనికి ఒక ప్రొసెసర్ ఉంటుంది. దీనికి గూగుల్ ప్రమోషన్ అని రకరకాల వెబ్సైట్లు ఉంటాయి. ఇంకా మంచి సిటీలో అవుతుంది అంటే డైరెక్ట్ లీడ్స్ ఉంటాయి. లీడ్స్ అంటే ఇట్లా తీసుకొని అడ్వర్టైజ్మెంట్ చేయడం వాళ్ళ పని. అట్లా డబ్బు ఇట్లా ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు, వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటారు. ఆ దాని నుంచి వెళ్ళి మన యూట్యూబ్కి అనేది వస్తుంది. ఆన్లైన్లో కొందరు చేసుకుంటారు, బయట మాన్యువల్గా కొందరు చేసుకుంటారు. ఇది ఎట్లా ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది అంటే మిలియన్స్ ఆఫ్ వీడియోస్ డిఫరెంట్ ఆఫ్ కంటెంట్ ఉన్నప్పుడు జనాలు ఇక్కడే ఉంటారు, యూట్యూబ్లోనే ఉంటారు. పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం ఎవరికి ఇది కావాల్సిన మ్యాటర్ మనకు చదువుకోవడానికి యూట్యూబ్లోనే ఉంటారు. అప్పుడు ఏం చేస్తుంది అంటే యూట్యూబ్ అనేది మంచి కంపెనీల వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళని పట్టుకొచ్చి ఈ ఆన్లైన్ సంస్థ మీద మొత్తం అంతా అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో ఉన్నది, నా వీడియో మీదనే ఏదైనా సరే నాకు కంటెంట్ ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. నేను ఇన్ఫర్మేషన్ దేని గురించి చెప్తున్నా, 50 సబ్స్క్రైబర్స్ ఉంటేనే లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు అని చెప్పి నేను చెప్తున్నా. ఆ దానికి ఇన్ఫర్మేషన్ మీదనే నేను మాట్లాడే ప్రతి మాట ఈ యూట్యూబ్ అనేది వల్గరిథం అనేది అర్థం చేసుకుంటుంది. అంటే దాంట్లో మీరు పైన మీకు కార్నర్లో CC అని ఉంటుంది, నా లాంగ్వేజ్ అనేది. అది మీరు ఆన్ చేసుకుంటే నేను మాట్లాడే ప్రతి మాట మీకు అక్కడ స్క్రోల్ అవుతుంటుంది. ఎందుకు స్క్రోల్ అవుతుంటుంది అంటే ఆ CC ఆన్ చేసుకుంటే మీకు పక్కన స్క్రోల్ అవుతుంటుంది. మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో స్క్రోల్ అవుతుంటుంది. ఎందుకంటే అంటే క్రియేటర్ ఏం మాట్లాడుతున్న ప్రతి విషయం అనేది యూట్యూబ్ అనేది అర్థం కావాలి. యూట్యూబ్ అల్గోరిథం కనబడకుండా దీని సర్వర్ అనేది ఉంటుంది చూస్తే దాన్ని అల్గోరిథం అంటారు. అల్గోరిథంకి అర్థం కావాలి. అర్థమైతే దీని అనేది మొత్తం అనేది
అడ్వర్టైజ్మెంట్ అనేది చేసుకుంటుంది. దీంట్లో తెలుగు ఇప్పుడు నా వీడియో ఉంది, తెలుగు వాళ్ళు చూస్తుంటారు, తెలుగు వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కూడా దీనిపైన ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ పడుతుంది, యాడ్స్ పడతాయి. అవి మనం యాడ్స్ మనం డిసైడ్ చేయనికే లేకుంటుంది. యూట్యూబ్ వాళ్ళు పర్మిషన్, యూట్యూబ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది పాలసీ. అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం పాటించుకుంటూ పోతే మన వీడియోస్ మీద అడ్వర్టైజ్మెంట్ పడుతుంది. దానికి వచ్చిన రెవెన్యూ అనేది మనం తీసుకోవచ్చు. యూట్యూబ్ నుంచి డబ్బు ఎట్లా వస్తుంది అంటే గిట్లనే వస్తుంది యూట్యూబ్ డబ్బు. దీని మీద బిలియన్స్ ఆఫ్ చాలా మంది, ఎందుకంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద చాలా అత్యంత రెవెన్యూగా జనరేట్ చేసి ఉండేటోళ్ళు ఉన్నారు. ఇది ఒక పాసివ్ ఇన్కమ్. ఇది ఇప్పుడు నేను ఒక వీడియో చేసి వదిలేస్తాను, నేను దీని మీద రెవెన్యూ అనేది ఎల్లకాలం వస్తూ ఉంటుంది. దీనికి సావనేది ఉండదు. మనం ఒక జాబ్ చేస్తాం పొద్దున్న లేచి సాయంత్రం వరకు, అది చేస్తేనే వస్తుంది కష్టం. కానీ వీడియో అట్లా కాదు. ఒక్కసారి వీడియో మనం అప్లోడ్ చేసినామంటే ఇది జీవితకాలం దీని మీద యాడ్స్ పడుతూనే ఉంటాయి, కొత్త కంపెనీలు వస్తూనే ఉంటాయి. యూట్యూబ్ పనే అది. ఎట్లా అంటే ఇది మిలియన్స్ ఆఫ్, ఎట్లా అంటే చాలా వీడియోస్ మీద రెవెన్యూ జనరేట్ చేస్తారు. దీనికోసము హైయెస్ట్ ప్రొఫెషనల్ కెమెరాస్ పెట్టి మంచి విలేజ్ షోలు వీళ్ళందరూ ఎందుకు తీస్తారు ఇవన్నీ? వాళ్ళకి ఏమన్నా ఇది పెట్టా పోయి సినిమాలు చేసుకోవచ్చు కదా. సినిమాలు కూడా ఇంత కట్టలు పైసలు ఇస్తారు. దాంట్లో ఓన్గా ఛానల్ ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు? ఇట్లా దానికోసమే. ఇది ప్యాసివ్ ఇన్కమ్. దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు దీనికి. ఇది చేసినా చేయకపోయినా ఎల్లకాలం వస్తూనే ఉంటుంది. దీనికి యాడ్స్ పడుతూనే ఉంటాయి, రెవెన్యూ జనరేట్ అవుతూనే ఉంటాయి. కానీ దీంట్లో యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మంచిగా పాటించిన వాళ్ళకు నేను మొత్తుకునేది అందుకోసమే. వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మీ దాంట్లో పెట్టరాదు. మీ ఓన్గా చెప్పండి, మీ ఓన్ కంటెంట్ ఉండాలని చెప్తున్నా. అదే ఉంటే మీకు మంచి ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. ఇంకా బ్రాండ్ ప్రమోషన్ అని చెప్పి కొత్తగా ప్రోడక్ట్ లింక్స్ వచ్చినాయి, అవి కూడా ఎనేబుల్ అయితే మీరు మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు దాని గురించి ప్రతి ఒక్కటి అయిపోయిన తర్వాత మీకు విషయాలన్నీ చెప్తాను. అంతవరకు మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరున్నా మీరు యాడున్నా కూడా మీ జేబులోకే నోటిఫికేషన్ వస్తుంది. వచ్చినప్పుడు మీరు చూడవచ్చు ఇన్ఫర్మేషన్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.